UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుగారు గౌరీ వ్రతం అయిన తర్వాత మరుసటి రోజు వచ్చేది చవితి. చవితి. అందరికి ఇష్టమైన పండుగ నిజంగా. చాలా ఇష్టమైన పండుగ. వినాయకుడిని అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం అసలు ఆనందానికి అవధులు ఉండవు. ఇక వినాయక చవితిని ఏ విధంగా జరుపుకోవాలి, నిమజ్జనం వరకు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటారు, ఎంత సైజు వినాయకుడిని పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ వివరించండి. మనకు మన చవితి అంటే తదియనోము చేసుకున్న తెల్లవారి ఆ గౌరీదేవి యొక్క కొడుకే వినాయకుడు. అవును, ముందు తల్లికి పూజ చేసుకున్నాము. అవును, తెల్లవారి తనయునికి చేస్తాం, కుమారునికి మన గణపతికి పూజ చేసుకోవాలి. వినాయక చవితి పూజ. వినాయక చవితి నాడు ఇది తెలివైనటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో లేడనుకుంటాను వినాయక చవితి. ఎందుకంటే మన దేశంలోనే గణపతి కాదు, జపాన్ దేశంలో అడుగడుగు గణపతి. అక్కడ గణపతి దేవాలయాలు గణపతి విగ్రహాలు చాలా ఎక్కువ. ఏ విగ్రహం చూసినా గణపతి యొక్క టైప్లోనే ఉంటాయట. నేను వెళ్ళలేదు జపాన్కు, కానీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్పడము, పుస్తకాలలో చదవడము, అక్కడ గణపతికి ఎక్కువ ఆరాధన ఉంటుందట జపాన్లో. అంటే వాళ్ళు అక్కడ ఉన్న పేరు వేరు. మనమేమో గణపతి అంటున్నాము, విఘ్నేశ్వరుడు అంటున్నాము, వాళ్ళు వేరే పేరు పెట్టుకొని మాత్రం రూపం మాత్రం గణపతి రూపమే ఉంటుంది. అలా ఇది ప్రపంచంలో కూడా ప్రసిద్ధమైనటువంటిది. ఇంకొకటి, మనం ఏ కార్యక్రమం చేసినా, శుభకార్యం చేసినా అశుభకార్యం చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికన్నా ప్రయాణానికి వెళ్ళినా ముందు గణపతి పూజ. విఘ్న నివారణుడు, ఎలాంటి విఘ్నం రాకుండా కాపాడేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరునికి జన్మించినటువంటి ఒక రోజు వినాయక చవితి. అది భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు వస్తుంది. ఇది వినాయకుని యొక్క జయంతి కాబట్టి జయంతి పండుగను ఘనంగా చేసుకోవాలి. ఇది పంచభూత అసలు ముఖ్యంగా మనం గణపతి తత్వంలోకి వెళ్ళినట్టయితే పంచభూతాల మిశ్రితమైనటువంటి ఒక ఇది రూపం. పంచభూతాలంటే అగ్ని, వాయువు, గాలి, నీరు, ఆకాశం. ఈ పంచభూతాలతో మిశ్రితమైనటువంటి అందుకే పంచభూత గణపతి. ఈ పంచభూతాలతో మిశ్రమైనటువంటి వాడు గణపతి. మన శరీరం కూడా పంచభూతాలతో నిండే ఉంది. దీంట్లో ఆధ్యాత్మికంగా పోయినట్టయితే చాలా అంటే చాలా గొప్ప ఒక విషయం ఉంది. ఈ గణపతిని వినాయక చవితి రోజు మనం ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడు చాలామంది ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ గణపతిని సామాన్యంగా ఈనాడంటే రంగురంగులతోటి ప్లాస్టర్తో దాంతో తయారు చేసినటువంటి సిద్ధం చేసినటువంటి ఒక వినాయకులను పెట్టుకుంటున్నారు. కొందరు వెండి వినాయకులను, కొందరు ఇవన్నీ పెట్టుకున్నారు. అని శాస్త్రంలో మాత్రం అది చెప్పాలి, మట్టితో మాత్రమే వినాయకుని చేయమని చెప్పారు. ఆ మట్టి తీసుకొచ్చి పుట్టమన్ను కానీ లేదా మన పొడి పొలాలలో ఉండబడేటువంటి ఒక చెట్టు కింది నుంచి మట్టి కానీ తీసుకొని వచ్చి, లేదా ఆవులు కట్టేటువంటి ఒక స్థలంలో ఉండబడేటువంటి ఒక మట్టిని కానీ తీసుకొచ్చి జల్లించి దాన్ని మంచిగా ముద్దగా చేసి దాంతో వినాయకుడిని చేసుకొని మట్టి వినాయకుడినే పూజించాలి. అంతేగాని ఈ వినాయకుడిని ఆ వినాయకుడిని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పాలి. ఈనాడు కాలం మారింది, కలియుగం వచ్చింది, టెక్నికల్ పెరిగిపోయింది, రకరకాల వినాయకులను సేవ చేస్తున్నారు. రూపాలు వేరు కానీ మంత్రం మాత్రం మారదు. మంత్రం అదే వినాయక మంత్రం. నువ్వు చెప్పినా నేను చెప్పినా అదే వ్రతం, అదే పూజ. ఇలా వినాయకుని చేసుకొని వినాయకుడిని ఒకరు పెట్టుకొని వినాయకుడి ముందు ఈ కలశ స్థాపన చేసుకొని ఆ వినాయకునికి ఆ రోజు మనం పూజ చేసుకోవాలి. ఈ పూజకు 21 రకాలైనటువంటి పత్రాలు, ఏకవింశతి పత్రం అంటారు, రకరకాలైన పత్రాలు ఉంటాయి. ఆ 21 ఆకులతో స్వామికి పూజ చేయడం. బిల్వదళము, తులసి ఒక్క వినాయక చవితి నాడే వినాయకుని వాడాలి. ప్రతిరోజు వినాయకునికి తులసి పెట్టడానికి వీల్లేదు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళం సమర్పయామి అంటాం. అపామార్గమత్రం అంటే ఉత్తరేణి, ఇంట్లో ముందు చెప్పాను, ఉత్తరేణి, రావి, మోదుగా ఇలాంటి అన్ని పత్రాలతో అన్నిటితో కూడా అతను చెప్పినటువంటి పత్రాలతో కూడా 21 పత్రాలతో స్వామికి పూజ చేసుకోవడం. మనం మామూలుగా షోడశోపచార పూజ, పంచామృతాభిషేకము, శుద్ధాభిషేకము, యజ్ఞోపవీతము, బట్టలు అవన్నీ కూడా అన్ని దేవుళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇతనికి 21 పత్రాలతో స్వామివారికి పూజ చేయడం.
అయితే ఈ 21 పత్రాలు కూడా ఎలాంటి అంటే అన్ని వైద్యానికి సంబంధించినటువంటివే. ఒక్కొక్క పత్రము అంటే ఒక్కొక్క రకమైన ఒక ఆకు మన శరీరంలో ఒక్కొక్క నాడిని ఉద్దీపన చేస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోగాన్ని తగ్గిస్తుంటుంది. అలా 21 పత్రాలతో స్వామికి సేవ చేసుకోవడం. 21 రకమైన ఉండ్రాళ్ళు. ముందు రోజు అమ్మవారికేమో ఆవిరి కుడుములు పెట్టాం, ఈ రోజేమో ఉండ్రాళ్ళు, ఆవిరితో చేసినటువంటి ఉండ్రాళ్ళు 21 ఉండ్రాళ్ళు, బెల్లంతో చేసినటువంటి 21 ఉండ్రాళ్ళు స్వామికి సమర్పించుకోవడం. స్వామి సమర్పించుకొని ఆ తర్వాత ఆ స్వామివారికి మంగళహారతి, కొబ్బరి గుణలు, అటుకులు, బెల్లము ఇవన్నీ కూడా నివేదన చేసుకోవడం. కొందరు ఉన్నవాళ్ళు కూడా అంటే అది చాదస్తమో అదో తెలియదు 21 రకాల వంటలు చేసే వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళ ఓపిక నేను నమస్కారం చేసుకోవాలి. 21 ఎందుకు ఒక్కటే ఎందుకు పెట్టాలి? 21 ఆకులు పెడుతున్నాము, 21 ఉండ్రాలు పెడుతున్నాం కదా, 21 రకాల వంటలు చేస్తే తప్పేముంది అని చెప్పి. ఏ వంటలైనా చేయొచ్చా గురువు గారు? ఏ వంటలైనా చేసుకోవచ్చు, ఓకే, ఏదైనా మాంసం తప్ప. మాంసం పెట్టర్లేండి. అంటే నేను అనేది మామూలుగా ఇంట్లో చేసుకునే కూరగాయలు ఏమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. చేసుకునేటువంటి ఒక వంటలే కొద్దిగా చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు పప్పు ఉందనుకోండి, ఒక పప్పు చేసాం, అదే పప్పులోంచి తీసి మామిడికాయ పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, ఇప్పుడు ఇట్లనే 5-6 రకాలు అయిపోయినాయి కదా. ఇట్లనే రకరకాల వచ్చి 21 రకాల వంటలు చేసేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఇలా వంటలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి ఆ వినాయక వ్రతం అనేటువంటిది ఉంది. ఆ వినాయక వ్రతాన్ని చదువుకొని అక్షింతలు ఆ తల మీద వేసుకోవాలి. అయితే దీనికి ఇంకొకటి కూడా ఉంది. వినాయక చవితి నాడు స్వామివారి యొక్క వ్రతం చదివి అక్షింతలు వేసుకోవడమే కాకుండా నాగుల పంచమి నాడు మనం పుట్ట దగ్గరికి వెళ్తాం, పుట్ట మీద అక్షింతలు వేస్తాం. ఆ అక్షింతలు కూడా కొందరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నాగుల పంచమి నాడు పుట్ట మీద వేసినటువంటి ఒక అక్షింతలను కూడా ఆ రోజు తల మీద వేసుకుంటారు. మరి అక్షింతలు తల మీద ఎందుకు వేసుకోవాలి అంటే, ఒకటి వినాయకుని యొక్క ఆశీర్వాదము, రెండోది అపవాదులు రాకుండా ఉండడం. అంటే అపవాదులు ఎందుకు వస్తాయి అంటే దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు వినాయకుడు కుబ్జ అంటే పొట్టివాడు, పెద్ద బాణ లాంటి కడుపు పొట్టివాడు. అతని వాహనం మాత్రం చిన్న ఎలుక. అయితే ఒకనాడు వినాయక చవితి రోజు, అంతకంటే ముందు చవితి అనేవారు, వినాయక చవితి కాదు, ఆ తర్వాత వినాయక చవితి అని పేరు వచ్చింది. ఒకనాడు చవితి కైలాసవర్తంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటే వినాయకుడు అప్పుడే భోంచేశాడు, నడవలేకపోతున్నాడు, నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసి తల్లిదండ్రి అప్పుడు కనబడ్డారు అతనికి, అంతకంటే ముందు కనబడేటప్పటికీ తల్లిదండ్రికి నమస్కారం చేయాలి కదా. కనబడ్డప్పుడు తల్లిదండ్రికి నమస్కారం చేయడం మన సాంప్రదాయము, వేదంలో కూడా ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. తల్లి తండ్రి కంటే మించినటువంటి ఒక దైవం ప్రపంచంలో ఇంకోటి లేదు. అందు గురించి తల్లిదండ్రికి నమస్కారం చేద్దామని పడుకుంటే, పెద్ద బొజ్జ కదా స్వామిది, పడుకుంటే కాళ్ళు కింద అనేటప్పటికి తలకాయ వేస్తుంది, తలకాయ కింద అనేటప్పటికి కాళ్ళు పైకి లేస్తున్నాయి. సాష్టాంగ నమస్కారం చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ సమయంలో ఆకాశంలో ఉండబడేటువంటి ఒక చంద్రుడు చూసి చంద్రుడికి నవ్వొచ్చేసింది. పాపం వినాయకుని యొక్క అవస్థ చూసి చంద్రుడికి నవ్వొచ్చింది. చంద్రుడు పక్కన నవ్వాడు. నవ్వేటప్పటికీ ఆ నవ్వు వినాయకుడు విన్నాడు, తల్లిదండ్రులు కూడా విన్నారు. అప్పుడు శివుడికి కోపం వచ్చేసింది. నా కొడుకు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే వాడి బాధ చూసికే అయ్యో అని చెప్పి అనలేక, ఓ చంద్రుడా, నువ్వు నా నెత్తి మీదనే ఉంటావు, నా నెత్తి మీద నుండి నన్నే తంతున్నావారా నాయన, నా కొడుకుని తంతున్నావా నువ్వు, వాడు నా కొడుకు పడేటువంటి అవస్థ నీకు కనబడడం లేదు, నీకు నవ్వు వస్తుందా? అయితే ఈ చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి అపవాదులు వచ్చుగాక అన్నాడు. అంటే చంద్రుడు మంచోడైనాడు, కవినైనాడు, నడమ మనమే కదా చెడ్డవాను. మనం ఆ రాత్రి చంద్రుడిని చూస్తే మనకు అపవాదం వస్తుంది అని చెప్పి చంద్రుడు తప్పయింది స్వామి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. అపవాదం అంటే సరే మళ్ళీ శాంతించి, అలా కాదు, ఒకవేళ ఈనాడు కనుక చవితి భాద్రపద చవితి నాడు కనుక ఈరోజు వినాయకుని యొక్క జన్మదినం కాబట్టి ఈనాడు వాడు కొంచెం ఎక్కువగా తిన్నాడు, కడుపు భూమి కాంత కాలువలు వేస్తున్నాయి, భూమి కాంత వస్తున్నాయి, వాడి జన్మదినం కాబట్టి వాడు హాయిగా మెక్కొచ్చాడు, తినొచ్చాడు. దాని గురించి మీరు నవ్వడం మంచిది కాదు. ఒకవేళ ఇక ముందు ఎవరైనా వినాయక చవితి నాడు, వినాయకుని యొక్క జన్మదినం నాడు కనుక రాత్రిపూట నిన్ను కనుక చూసినట్టయితే అపవాదం వస్తుంది.
అపవాదు రాకుండా ఉండాలంటే ఉదయం పూటలే వినాయకుని పూజ చేసుకొని అతని పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక అక్షింతలు తల మీద కనుక వేసుకున్నట్టయితే అపవాదు రాకుండా ఉంటుంది అని చెప్పారు. దానికి విరుగుడు ఇలా చెప్పారు. మరి ఇది ఏదైనా నిజమా, ఎక్కడైనా జరిగిందా అని అనుకుంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆ పాలంటే ఎక్కువగా ఇష్టం. అంత గో సంపద, మహానుభావుడు, జగద్గురువు. శ్రీకృష్ణుడు ఒకనాడు పాలు పిండుతున్నాడట. పాలు పిండుతూ ఉంటే పైకి చూస్తే ఇంకా వయసు మామూలుగా ఉన్నాడు అప్పటికి. పైన చూస్తే చంద్రుడు కనబడతాడు. ఆ చంద్రుడిని చూడకూడదు ఈరోజు అని చెప్పి తలకాయ వంచుకొని గోవులకు పాలు పితుకుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పాపం ఈయన దురదృష్టము, ఆ పాలల్లోనే చంద్రుడు కనబడ్డాడు. అయ్యో, పాలల్లో చంద్రుడు కనబడ్డాడే, నాకేం అపవాదం వస్తుందో ఏమో అని చెప్పి శ్రీకృష్ణుడు భయపడ్డాడు. అనుకున్నట్టుగానే తెల్లవారి తర్వాత 2 రోజులకు అతనికి కృష్ణుడి మీద అపవాదం వచ్చింది. ఏమని అపవాదు? శమంతకమని కృష్ణుడు ఎత్తుకపోయాడు. సత్రాజిత్తును చంపి శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకపోయాడు అనేటువంటి ఒక అపవాదం వచ్చేసింది. శమంతకమణి ఎక్కడిది అంటే, శమంతకమణి అనేటువంటి సూర్యుడు సత్రాజిత్తుకి ఇచ్చినటువంటిది శమంతకమణి. సత్రాజిత్తు సూర్యోపాసన చేసేవాడు. ఆ సూర్యుడు కనికరించి సత్రాజిత్తుకు శమంతకమణి ఇచ్చాడు. శమంతకమణి రోజుకు 100 బారువల మంత్రం అంటే 1000 కిలోల బంగారం ఇస్తుంది రోజు. అది ఇంట్లో ఉంటే 100 బారువల బంగారం అంటారు. అటువంటి బంగారం ఇచ్చేటువంటి ఒక మణిని సత్రాజిత్తు తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకనాడు సత్రాజిత్తు అడవిలో తిరుగుతూ ఉంటే ఆ మెడలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక సింహం అతన్ని చంపింది. ఆ మణి ఎక్కడుంది? జాంబవంతుడు వెళ్ళి ఆ సింహాన్ని చంపేసి ఆ మణి తెచ్చుకొని తన బిడ్డకు తన గుహలో తన బిడ్డకు తొట్లలో ఊగుతూ ఉంటే, తన బిడ్డ ఎవరు? జాంబవతి. ఆ జాంబవతి అప్పుడు చిన్నపిల్ల. ఆ తొట్టిలో ఊగుతుంటే ఆ తొట్టికి ఆమెకు ఆడుకోవడానికి కట్టాడు. ఇదంతా కూడా చూశాడు. కానీ కృష్ణుడికి తెలియదు. మరి కృష్ణుడికి మాత్రం ఈ శమంతకమణి గురించి తెలియదు. ఎందుకు ఈ శమంతకమణి ఇలా ఇచ్చింది, నాకు నా మీద అపవాదం వచ్చింది అని అనుకుంటే, కృష్ణుడు ఒకసారి మన సత్రాజిత్తును కలిశాడు. సత్రాజిత్తును కలిసి మాట్లాడుకునే సమయంలో ఈ మణి ఎక్కడిదంటే, కృష్ణుడికి తెలుసు. కానీ సూర్యభగవానుడు ఇచ్చాడు, ఈ రోజుకు 100 బారువల బంగారం ఇస్తుంది అని చెప్పాడు. ఇది నాకు ఇస్తావా అని అడిగాడట. అంటే నేను ఇవ్వను, ఎవరికి ఇవ్వను అన్నాడు. అయితే ఉంచుకున్నాడు. ఇది అడిగినందుకు ఈ అపవాదం వచ్చింది. కృష్ణుడే సత్రాజిత్తును చంపి మణిని తీసుకెళ్ళాడు, శమంతకమణిని తీసుకెళ్ళాడు. సత్రాజిత్తుని చంపింది ఒక సింహం. కానీ ఆ అపవాదు కృష్ణుడి మీదకి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఈ శమంతకమణి ఎక్కడుందని వెతుక్కుంటూ పోతే సత్రాజిత్తు చంపిన దగ్గర నుంచి మన జాంబవంతుని అడుగులు, భల్లూకం యొక్క అడుగులు చూసుకుంటూ గుహలోకి వెళ్ళాడు. అక్కడ 7 రోజులు మన ఎవరికి, జాంబవంతునికి కృష్ణునికి యుద్ధం జరిగింది. అప్పటికి ఆమె పెరిగి పెద్దగైంది. ఎవరు? జాంబవతి. అయిన తర్వాత ఆ 7 యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయాడు. అప్పుడు అంటే జాంబవంతుడు అనేటువంటి యుద్ధం జరిగిందంటే, జాంబవంతుడు రామాయణ కాలం వాడు, త్రేతాయుగం వాడు. అప్పుడు ఒకసారి రామునితో కోరుకున్నాడట జాంబవంతుడు. రామా, నీతోటి నాకు యుద్ధం చేయాలని ఉందయ్యా, మళ్ళీ యుద్ధం చేయాలని ఉందయ్యా రామచంద్ర అని చెప్పి అప్పటి జాంబవంతుడు రాముని కోరుకుంటే, ఇప్పుడు ఎక్కడ చేస్తావయ్యా, ఇప్పుడు నేను మామూలు వ్యక్తిని, ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుడతాను నేను, అప్పుడు నాతో చేతుగాలి అన్నాడు. ఈ మల్ల యుద్ధం చేయడానికి జాంబవంతుడు త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు బతుకున్నాడు. ఇద్దరికి మల్ల యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. అప్పుడు జాంబవంతుడు నిజం తెలుసుకున్నాడు. అయ్యా రామయ్య, వచ్చావా, చాలా సంతోషం నాయన అని చెప్పి తన కూతురైన ఒక జాంబవతినిచ్చి పెళ్లి చేశాడు. అక్కడ సత్రాజిత్తు యొక్క బిడ్డ సత్యభామాదేవిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇదంతా ఎందుకు వచ్చింది అపవాదు అంటే, ఆ పాలల్లో కూడా కనబడినటువంటి చంద్రుని చూడడం వల్ల అపవాదు వచ్చింది. ఈ అపవాదు పోవడానికి మేము లేదని ఇంటికి వెళ్ళి అప్పటికి ఆ వినాయకుని పూజించి ఆ వినాయకుని యొక్క అక్షింతలు ఏవైతే తల మీద ధరించాడో అపవాదు తొలిపోయింది. అంటే ఇలాంటి అపవాదులు ఎప్పుడో చేసిన తప్పు కూడా ఇప్పుడు అపవాదులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ అపవాదులు రాకుండా ఉండడానికి
వినాయక చవితి నాడు స్వామివారికి వినాయకుని యొక్క పూజ చేసుకొని వినాయకుని యొక్క చరిత్ర చదువుకొని ఆ అక్షింతలు తల మీద వేసుకోవాలి. మన ఇంట్లో వీలు కావడం లేదు, ఇవాళ రేపు మండపాలలో ఎక్కడిక్కడ ఎంతోమంది పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆ వినాయకుని యొక్క పూజ చూసి వినాయకుని యొక్క అక్షింతలు తల మీద ధరించినట్లయితే అపవాదు రాకుండా ఉండి ఈ సంవత్సర కాలం సంతోషంగా హాయిగా కాలాన్ని గడుపుతాం. ఇక వినాయకుని పూజ చేసుకుంటే ఈ సంవత్సరంలో మనం తలపెట్టుకున్న కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెప్పి వినాయకునికి ఆ విఘ్ననాథునికి పూజ చేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ పూజ 9 రోజులు చేసుకోవాలి. 9 రోజులు 9 రోజులు నవరాత్రి పూజ. నవరాత్రి వీళ్ళు కాని వాళ్ళు ఒక రోజే చేసుకుంటారు, కొందరు 3 రోజులు చేసుకుంటారు, కొందరు 5 రోజులు చేసుకుంటారు. కానీ దానికి నవరాత్రులు 9 రాత్రులు చేసుకోవాలి. ఈ 9 రాత్రులు అనేటువంటి దానికి చాలా ఉంది. వినాయకునికి 9 రాత్రులకు మన శరీరానికి ఒక ఆధ్యాత్మికమైన ఒక పరిస్థితి ఏర్పడింది. పంచభౌతికమైనటువంటి వినాయకుడు, పంచభూత వినాయకుడు వాడు, పంచభౌతికమైన ఒక శరీరం మనది. ఈ రెండు 9 రోజులు అతని 9 రోజులు అయింది. మనకు ప్రసూతి అయిన తర్వాత 9 రోజుల వరకు ముట్టుకోకుండా దూరంగా ఉంటాం. పురుడు అని చెప్పించి 10వ నాడు స్నానం చేసిన తర్వాతనే శిశువును ముట్టుకోవడం చూడడం జరుగుతుంది. ఈ 9 రోజులు ప్రతి కాలం. మనకు 90 సంవత్సరాల ఆయుష్, ఆ 0 పక్కకి పెడితే 9 రోజుల ఆయుష్. మనకు 100 సంవత్సరాల ఆయుష్ అనుకో, 10 రోజులు పురిటిలోనే పోతున్నాయి, తక్కింది 9 రోజులు. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో మంచిగా ఉండాలి అంటే ఇది. తర్వాత ఈ 9 రోజులు అయిన తర్వాత ఆ వినాయకుడిని, మట్టి వినాయకుడిని నీళ్ళలో కలిపిస్తాం. అంటే మన శరీరం కూడా ఈ 90 రోజుల ఆయుష్, 100 రోజుల ఆయుష్ తీరిన తర్వాత తిరిగి మట్టిలోకే పోతుంది. ఇది మనకు వినాయకుడు ఇచ్చేటువంటి ఒక సాక్ష్యం. ఒరేయ్ యదృశ్యం తన్నశ్చతి, కంటికి కనబడేదంతా నాది 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 అని చెప్పి చెప్పుకుంటున్నావురా నాయన, నీదనేటువంటిది ఏమీ లేదు. ఇలా వచ్చావు అలా పోతున్నావు అంతే, మధ్యన ఇంతే భేదం. వచ్చావు పోయావు, మధ్యన డాట్ ఒకటే భేదం. ఆ డాట్ చిన్నదే. కానీ ఈ మాత్ర కాలంలో నేనని మిడిసిపడి అహంకారంతో జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? పరమాత్ముడైన ఒక ఓంకార స్వరూపమైన ఒక పరమాత్ముని వేడుకొని మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోండిరా అని చెప్పడమే ఈ గణపతి యొక్క తత్వం. కాబట్టి పంచభూతాత్మకమైన ఒక శరీరం వస్తుంది, మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది. అలాగే వినాయక చవితి నాడు పంచభూతాలలో వస్తున్నాడు, చివరికి 9 రోజుల తర్వాత మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతున్నాడు. ఇది నీ జీవితం. ఇలా వినాయకుడికి మనకు దృష్టాంతరంగా చూపించేటువంటి ఒక జీవితము మనకు వినాయకుడు. తక్కిన విగ్రహాలు ఉన్నాయి, అవి ఉత్సవాలు చేస్తుంటే ఆ విగ్రహాలను ఊరేగించాం, తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెడతాం. కానీ వినాయకుడిని మాత్రం అలా పెట్టాం. వినాయకుడిని తీసుకొచ్చి మళ్ళీ పంచభూతాలలో కలిపేయడమే. ఇది మన ఆధ్యాత్మికమైన ఒక దానికి చెప్పడం. వినాయకుడు ఓంకార స్వరూపుడు, ప్రణవం, ఆదిభక్తుడు. కొన్ని శాస్త్రాలలో శివుడే తన కొడుకు పూజ చేస్తున్నాడు. గణాధిపత్యం ఎప్పుడైతే ఇచ్చాడో తండ్రి కంటే గొప్పవాడైపోయినాడు. కొన్ని పురాణాల్లో చదవడం జరిగింది. వినాయకుడే, శివుడే ఒక యుద్ధానికి వెళ్తూ తన కుమారునికి గణపతికి పూజ చేసుకొని వెళ్ళాడట. అది నిజమో అబద్ధమో చెప్పలేను, కానీ చదవడం జరిగింది. తన తండ్రే కొడుకు పూజ చేసుకొని నా యుద్ధంలో నాకు జయం కలిగేటట్టు చెయ్యి, నాకు ఎలాంటి విఘ్నాలు రాకుండా చేయమని. అలాంటి ఒక గణనాయకుడు విఘ్నేశ్వరుడు. ఇలాంటి పూజలు చేసుకొని ఈ 9 రోజులు కూడా భక్తితో గణపతి యొక్క నామస్మరణ చేస్తూ సాత్విక ఆహారం, ఎలాంటి ఇతరత్ర ఆహారాలు తీసుకోకుండా సాత్వికమైనటువంటి ఒక ఆహారం తీసుకుంటూ, వీలైతే ఒక పూట భోజనం, ఒక పూట పలహారం, టిఫిన్, ఇలా చేస్తూ గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ఇది కనుక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది, మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. జరగబోయేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆనందంతో మంచిగా ఉంటారు. కాబట్టి ఈ వినాయకునికి 21 పత్రాలతో పూజ చేయడము, 21 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము, ఆ వినాయకునికి చేసుకున్నట్టయితే ఆనందంగా ఉంటుంది. వినాయక చవితి నాడు వినాయకుని యొక్క వ్రతాన్ని తప్పకుండా వినాలి. మీరు చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోలేనటువంటి వాళ్ళు రేపు యూట్యూబ్లలో వినాయక వ్రతాలన్నీ వినిపిస్తున్నారు. అలా వినాయక వ్రతాన్ని విన్నా ఫలితం వస్తుంది. ఆ వినేటప్పుడు మాత్రం 2 అక్షింతలు చేతిలో పట్టుకొని వినండి. యూట్యూబ్లో వినేవాళ్ళు
ఆ విన్న తర్వాత ఆ అక్షింతలతో తల మీద వేసుకోండి, మీ వాళ్ళకు కూడా తల మీద వేయండి. దానివల్ల అపవాదులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరిగి మళ్ళీ వినాయక చవితి వరకు ఆనందంగా కాలం గడుపుతామమ్మా. ఇది వినాయక చవితి యొక్క చిన్న చిన్న విషయాలు. చాలా చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. వినాయక చవితి వెనకాల ఉన్నటువంటి అసలు వృత్తాంతం ఏమిటి, తత్వం ఏమిటి, మీ అందరికీ ఈ తత్వం బోధపడిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి వినాయక చవితికి సంబంధించిన ఈ ప్రత్యేక కార్యక్రమం అందరి ఇంటికి చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.